ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఇదిగో నేను ప్రభు యొక్క ఉదయకాల సమయమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము ధ్యానించుచుండగా, నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని చుండగా, నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి సరిచేసి నీ వాక్యానుసారమైన జీవితంలో మమ్మల్ని నడిపించే భాగ్యము మీరే మాకు అనుగ్రహించమని, మాలో ఉంటున్న లోపాలన్నీ సరిచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొనుచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట, ఈ రోజులు చూస్తే చాలా స్పీడ్గా మూవ్ అయిపోతున్నాయి. ఈ 2025 సంవత్సరం జనవరి నెల ఈ రోజుతో మరి మనం ముగియబడుతుంది. మరలా రేపటి నుంచి మనం మరలా న్యూ మంత్లోనికి మనం ప్రవేశింపబోతున్నాం. ఫిబ్రవరి 2025 సంవత్సరంలో మరి మనం వెళ్ళబోతున్నాం. కనుక దినాలైతే అలాగా డేస్ చాలా స్పీడ్గా అయిపోతున్నాయి, కానీ మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోతున్నాం. ఏ స్థితిలో ఉన్న వాళ్ళము అదే స్థితిలో ఉండిపోతున్నాం. మన జీవితంలో ఎక్కడ కూడా ఫలవంతం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్లుగానే ఉండిపోతున్నాం. ఈ మాటలు వింటున్న వారిలో ఆశీర్వాదం మీకు కావాలా అంటే ఎవరు వద్దంటారండి? ప్రతి ఒక్కరం కూడా ఆశీర్వాదం కావాలనుకుంటాం. ఆశీర్వాదం వద్దు అనేవాళ్ళు ఈవెన్ ఒక్కళ్ళు కూడా మనకి కనబడరు. ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదము కావాలి. మరి నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆశీర్వాదం, దేవుడు మనల్ని ఈరోజు అలా బ్రతికించడం అదొక గొప్ప ఆశీర్వాదం. ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు తన యొక్క మామ అయినటువంటి లాబాను దగ్గర నుంచి తన యొక్క భార్యలను, ఉపపత్నులను, అలాగే ఆయనకు కలిగిన 11 మంది బిడ్డలను తీసుకొని మరి వస్తూ ఉన్నాడు. ఒక వార్త తెలిసింది ఆయనకి. తన అన్న అయినటువంటి యాసావు 400 మందితో కత్తులు నూరుకొని చంపడానికి వస్తున్నాడని ఇంకా భయంతో ఉన్నాడు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మరి యాకోబు అయితే తన భార్యలను, తన బిడ్డలను అందరినీ తనకు కలిగినది అంతయు కూడా మరి పంపించేసి యబ్బోకు రేవు అనే ఆ రేవును దాటించేసి అక్కడ ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు. ఎందుకు ఒక్కడే మిగిలిపోయాడంటే ఆయనకి కావాల్సింది అక్కడ ఉంది. ఆయనకి దేవుడు అనేకమైన విధాలుగా ఆశీర్వదించాడు. భార్యలను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చారు, సమస్తము ఆస్తి ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడు. అన్ని ఆశీర్వాదాలతో యాకోబు నింపబడ్డాడు. కానీ ఆయనకు కొదువుగా ఉన్నది ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యాంశం కూడా అదే. మనం గమనించవలసిన విషయం కూడా ఇదే. యాకోబు దేవుని దూతతో పెనుగులాడాడట. ఒక నరునితో పెనుగులాడాడంట. ఏమనంటే, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను అని తెల్లవార్లు ఆ నరునితో పోరాడాడట. యాకోబుకి సమస్తం ఉన్నాయి కదా, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఇంకా దానికి మించిన ఆశీర్వాదము ఎవరికైనా ఏమైనా కావాలంటే అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి ఏమీ అవసరంలే. మరి ఇంకా నాకు ఆశీర్వాదం కావాలన్నాడు యాకోబు. అలా ప్రతి ఒక్కరం కూడా మనం అడిగేవారుగా, నన్ను దీవించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అని అడగాలి. ఏంటి ఆశీర్వాదం అనేది మనం ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ యాకోబు కావాల్సిన ఆశీర్వాదం ఏంటంటే, దేవుని దగ్గర నుంచి కావలసింది అంతా ఉంది, కానీ తన అన్నతో కోల్పోయినటువంటి సమాధానము అనే ఆశీర్వాదాన్ని ఆయనకి కావాలి. 20 సంవత్సరాలు అయ్యింది అన్నతో విడిపోయి, పగతో ఉన్నారు. ఒకరిని చంపుకుందామంటే ఒకరు అన్నట్టుగా భయంకరమైన కక్షతో వారు ఉన్నారు. నీవా నేనా అన్నట్టుగా ఉన్నారు. యాకోబుకి అన్ని దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కూడా అన్నతో సమాధానం లేదు. అదొకటి గిల్ట్ తన హృదయంలో ఉండిపోయింది. దాని కొరకు రాత్రంతా పెనుగులాడాడు. ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అని. యాకోబు అక్కడ ఉన్నాడు. యాకోబు ముందు వర్షను పంపాడు, యావదాస్తిని పంపాడు, తర్వాత దాని భార్యలను, బిడ్డలను, చివరిగా యోసేపును పంపించిన తర్వాత చివరిలో యాకోబు 7 మార్లు సాగిలి పడుతూ అలాగా 7 మార్లు సాగిలి పడిన తర్వాత
పగతో ఉన్నటువంటి ఏసావు ఆ పిల్లలను తన భార్యను చూసి పగ ఏమైపోయిందంటే ప్రేమగా మారిపోయింది. సమాధాన పడ్డారు, ఒకరినొకరు కౌగిలించుకున్నారు, మెడ మీద పెట్టి ముద్దు పెట్టుకున్నారు, ఎంతో సమాధానంగా వెళ్ళటం జరిగింది. అన్నీ ఉన్నా కానీ, ఆస్తి ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా సమాధానం అనే ఆశీర్వాదం లేదనుకోండి, అన్నీ కూడా ఉన్నా వేస్టే అవుతుంది. ఏది ఉన్నా లేకపోయినప్పటికీ కూడా సమాధానం ప్రతి ఒక్కరికి కావాలి. మనసులో సమాధానం కావాలి, మనుషులతో సమాధానం కావాలి. అప్పుడే మనం ఆశీర్వదింపబడిన వాళ్ళం అవుతాం. పాత నిబంధన గ్రంథములో నుండి ప్రవక్తలైన వారు ఏదైనా ఊరికి వెళ్తుంటే అక్కడ ఉంటున్న ఊరు జనాంగం భయపడేవారట. ఎందుకు అంటే ప్రవక్తలు 2 విషయాలకి వెళ్తూ ఉండేవారు. ఒకటి, ఏదైనా హెచ్చరించడానికి వెళ్ళేవారు, లేదంటే ఏదైనా శుభవచనాలు చెప్పడానికి వెళ్ళేవారు. అలాగే ఒకసారి సమూయేలు ప్రవక్త బెత్లెహేముకి వెళ్ళే పరిస్థితిలో వెళ్ళాలి. కానీ ఎందుకు సమూయేలు వెళ్ళాడంటే, సౌలు సమూయేలును చాలా దారుణంగా అవమానించాడు, తన యొక్క అంగిని పట్టి లాగాడు. ఇంకా అది ఎన్ని బాధలు తట్టుకోలేక, ఎందుకంటే సమూయేలే సౌలును రాజుగా అభిషేకించాడు. అటువంటి వ్యక్తి తన యొక్క వస్త్రపు చెంగుని ఎప్పుడైతే లాగి అవమానపరిచాడో మనసులో చాలా వేదన పడుతున్నాడు, దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, ఎంతో కుమిలిపోతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఏమీ కుమిలిపోవద్దు సమూయేలు, నువ్వు బెత్లెహేముకి వెళ్ళు, అక్కడ యెషయి అని ఒక అతను ఉంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఎవరిని అక్కడ అభిషేకించాలో నీకు నేను తెలియపరుస్తానని సమూయేలుకి అక్కడ దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సమూయేలు రావటం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనకి 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ ఈ విషయాలు మనకు కనబడతాయి. అదే పని మీద సమూయేలు మరి బయలుదేరి బెత్లెహేముకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఊరు పెద్దలు అంటున్నారు, గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ఊరు పెద్దలు, అయ్యా నువ్వు మా ఊరు వచ్చావు అంటే సమాధానంగా వచ్చావా లేదా అని కంగారు పడి భయపడుతూ మరి అక్కడుంటున్న ఊరు పెద్దలు 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ మాట మనం చూడొచ్చు. అప్పుడు సమూయేలు అంటాడు, నేను సమాధానంగానే వచ్చాను, పీస్తో ఉన్నాను, అంటే ఆశీర్వదిస్తున్నాను మిమ్మల్ని, మీకు ఏమీ కాదు అని చెప్పడం జరిగింది. నిజమైన ఆశీర్వాదం అంటే సమాధానం అండి. సమాధానం లేకపోతే మనం ఎక్కడ కూడా జీవించలేం. మనుషులతో, ఇంట్లో భార్యతో భర్తతో వారికి సమాధానం లేకపోతే, వారికి అన్నీ ఉన్నా ఇల్లంతా ఏసీ అయినప్పుడు కూడా సమాధానం లేకపోతే వారి హృదయంలో మంట పుడుతుంది, మంటతో ఉంటారు. సమాధానము అసలైన ఆశీర్వాదము. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అనేక మంది వచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కువగా మాట్లాడే పదం కూడా ఇదే, సమాధానం గలవాడవే వెళ్ళుము, సమాధానం గలదానవే వెళ్ళుము అని ప్రభు చెప్తుంటారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం గల స్త్రీ, ఆమె వెళ్ళని హాస్పిటల్ లేదు, సంప్రదించిన వైద్యులు లేడు. యేసు ప్రభు వారి కోసం తెలుసుకొని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుందని వచ్చింది. కానీ అక్కడ జనసమూహం చూడటంతో నా వల్ల కాదేమో, ఆయన దగ్గరికి వెళ్ళలేనేమోనని ఆయన వెళ్ళిపోతుండగా వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆ వస్త్రపు చెంగులోంచి ఆయన ప్రభావం వెళ్ళి ఆమెకున్నటువంటి వ్యాధి, ఆ రక్తస్రావం ఏమైపోయిందంటే గడ్డ కట్టి నిలిచిపోయిందంట, ఆగిపోయింది. వెంటనే వెళ్తున్న ప్రభు ఆగిపోయారు. ఎవరు నన్ను ముట్టిందంటే అంతమంది జనాల్లో ఎవరు ముట్టారో ఎవరికి చెప్పగలం? ఎంతోమంది ముట్టారు, లేదు, ఆ ముట్టే విధానం, ఆ ప్రభావం వేరని ప్రభు చెప్పి అక్కడ ఆగిపోతే ఈమె భయపడిపోతుంది. నేనేం చెప్పడానికి వెళ్ళలేకపోతుంది. అయినా ఆమె వెళ్ళి ఆమె ఎందుకు ముట్టిందో అక్కడ జనసమూహం అందరి ఎదుట ఆమెకి కలిగినది చెప్పింది. అప్పుడు ప్రభు అంటారు, లోకా సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో మనం ఈ మాట చూడొచ్చు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను కనుక సమాధాన గలదానివై వెళ్ళుము అని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. అంటే అక్కడ దేవుడు ఆశీర్వదించారు. ఈ యొక్క వాక్యం ప్రకారంగా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క కుటుంబాలలో, మన ఫ్యామిలీస్లో సమాధానం లేకపోతేనండి మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనము దేనిని కూడా మనం పొందుకోలేం, హ్యాపీగా ఉండలేం, సంతోషంగా ఉండలేం. ఆ ఇల్లు ఒక నరకంలా ఉంటుంది. ఏమీ లేకపోయినప్పటికీ కూడా సమాధానం ఉందనుకోండి, ఎంతో ఆనందం, ఎంతో జాయ్ఫుల్ లైఫ్ను వారు అనుభవిస్తారు.
కాబట్టి అన్ని ఆశీర్వాదాల కన్నా ఎక్కువైనది మనుషులకి ఏంటంటే దేవుడిచ్చే సమాధానమే గొప్ప ఆశీర్వాదం. దానికి మించిన ఆశీర్వాదము మరొకటి లేనే లేదు. కనుక మన కుటుంబాలలో ఒకవేళ ఒకరి మధ్య ఒకరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఎడమొఖం పెడమొఖంగా ఉంటే వెంటనే సమాధానం పడండి. స్నేహితుల మధ్య మాటల వల్ల ఫ్రెండ్షిప్ కట్ అయిందనుకోండి, సమాధానం పడండి. అలాగే ఏమైనా విషయాల్లో మీ కుటుంబాల్లో, సంఘాల్లో మీ యొక్క స్నేహితుల మధ్య, విశ్వాసుల మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి మాటలు లేకుండా ఎడమొఖం పెడమొఖంగా ఉన్నారా, ఇప్పుడే సమాధానం పడండి. వెంటనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.